కొన్ని మాటలు మాట్లాడతారు. 2 నిమిషాలలో ముగించాలి. ఈ సంవత్సరం దేవునికి మొదటిగా నేను వందనాలు చేసుకుంటున్నా. ఇప్పుడు మనకి మాకున్న సంబంధము అన్నయ్య అన్ని చెప్పేసిండు. 92వ సంవత్సరము అక్టోబర్ 15th రోజు నేను డ్యూటీలో జాయిన్ అయినా. ఇక్కడికి అక్టోబర్ 20వ తారీఖు నేను ఇక్కడికి వచ్చిన. 92వ సంవత్సరం నాకు అప్పుడు 2 months ఓడు, అన్నయ్య 3 months అంటుండు, 2 months ఓడు. అంత చిన్నోడిని తీసుకొని నేను ఇక్కడికి వచ్చినప్పుడు అసలు కుక్కలగూడూరు అంటే అప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితులు అందరికీ తెలుసు. నేను పోస్టింగ్ కుక్కలగూడూరు ఇచ్చిండ్రు అని అన్నప్పుడే అందరు భయపడిపోయిండ్రు, నీకు ఎక్కడ దొరకలేదా, కుక్కలగూడూరు ఎందుకు తీసుకున్నావు అని. అసలు కుక్కలగూడూరు అంటే ఎక్కడ అనేది కూడా నాకు తెలియదు. మొత్తానికి రామగుండం మండల్ అనేది ఒకటే తెలుసు. అందరు భయపెట్టించిండ్రు. నేను మా మామగారితో, మామ కుక్కలగూడూరు అనే విలేజ్లో నాతోటి చదువుకున్న అమ్మాయి ఉన్నది, అక్కడ వినోద, ఎవరు లేకపోయినా నాకైతే ఆ అమ్మాయి ఉన్నది. కానీ ఇప్పుడు మ్యారేజ్ అయింది కావచ్చు, అయినా నేను వెతుక్కుంటా మామయ్య అని మా మామకు చెప్తే అప్పుడు మా మామ చాలా ధైర్యంగా ఉండి నన్ను 20వ తారీఖు ఈ కుక్కలగూడూరుకు తీసుకొని వచ్చిండ్రు. మా బాబును, మా అత్తమ్మ, మామ, అన్నయ్య అందరం వచ్చేవాళ్ళము. చిన్నోని కోసము ఇంతమంది వచ్చేవాళ్ళము. వచ్చి వాగు దాటిన తర్వాత మన్నపిండ్లు ఎటుంటాయి అని అడిగినాము. అడిగితే బొమ్మగాని చంద్రయ్యోళ్ళ ఇంటికాడ, వాగు దాటంగానే బొమ్మగాని చంద్రయ్యోళ్ళ ఇల్లు, వాళ్ళ ఇంటికి పోయి అడిగితే చెప్పిండ్రు అక్కడ లాస్ట్కు ఉంటాయి ఇండ్లు అని. అక్కడ విలేజ్లో ఎక్కడ ఆగకుండా ఫస్ట్ ఇక్కడికే వచ్చినాము. అక్కడ ఏ లీడర్ని కలవాలి, ఎవరిని కలవాలి, ఫస్ట్ వచ్చి నాన్ననే కలిసినాము. అమ్మ పనికి పోయింది. మేము వచ్చేసరికి అమ్మ వచ్చి, అయ్యో బిడ్డ, వినోదతో చదువుకున్నావా బిడ్డ అని. అసలు ఈ 6గురిలో నన్ను చిన్న బిడ్డగా చూడలే. నేను పెద్ద బిడ్డను కొడదాన్ని, నాన్న నేను పెద్ద బిడ్డను, నాకు చిన్న, అదే చిన్న నేను పెద్ద, టౌన్ బిడ్డ నువ్వే పెద్ద బిడ్డ అని మమ్మల్ని ఆదరించేది. 2-3 రోజులు ఉండి ఇక్కడ పనులు చూసుకొని మేము వెళ్ళే వాళ్ళము. అప్పుడు వినోదకు అప్పుడే మ్యారేజ్ అయింది. వాడు చిన్నోడు కడుపులో పడ్డాడు. ఆమెకు ఆరోగ్యం బాగుండకపోయేది, వామిటింగ్స్ చేసేది. ఎట్లా బిడ్డ అని నాకేం తెలియదంటే ఆ చెల్లె గురించి నన్ను అడిగేవాళ్ళు. దానికే తెలుసు నాన్న, క్లినిక్ పెట్టుకున్నది, నాకంత అనుభవం లేదు అని అమ్మకు చెప్పేదాన్ని, నాన్నకు చెప్పేదాన్ని. మొత్తానికి ఏదేమైనా ఈ కుటుంబంతో ఉన్న అనుబంధము చాలా మాకు, అది మాటలలో నాకు చెప్పరాదు కానీ గుర్తొస్తే ఏడుపు వస్తుంది. అట్లా ఉన్నాము ఈ కుటుంబంలో. ఏది ఏమైనా చెల్లె, నాన్న ఈ లోకం నుండి విడిచిపోయిండు అని అంటే నేను చెప్పే ధైర్యం ఒకటే మీకు, నాన్న ఉన్నప్పుడు ఏ రీతిగానైతే మీరు కలిసి ప్రేమగా ఉన్నారో అదే రీతిగా ఉండండి. దయచేసి నేను మీ అక్కను ఇది ఎప్పుడు మీరు మర్చిపోకండి. కలిసి ఉండండి. చిన్న చిన్న సమస్యలు ఏమున్నా కూడా మనము దేవుని నమ్మిన బిడ్డలం కాబట్టి ఒకరినొకరము సాధించుకుంటూ ధైర్యం సహాయపడుకుంటూ ఉండండి. ఇది ఒక్కటైతే నేను చెప్తున్నా. ఈ సమయం నాకు దేవుడు ఈ రీతిగా మీకు చెప్పలే, ఒక్కరికి నేను చెప్పలేను. ఏ మనసు ఏమున్నదో, ఏ చెల్లె ఎట్లా బ్రతుకుతుందో తెలియదు. పిల్లలు పెద్దగా అయిపోయింది. ఒకరు పిల్లల విషయంలో కూడా సహాయం చేసుకోండి, కలిసి ఉండండి. పెద్దల కన్నా ఇద్దరికి పెళ్ళిళ్ళు అయితే కొంచెము సంతోషం ఉంటుండనేమో కానీ, అయినా దేవుడు అంతకంటే నాన్న కన్నా గొప్ప దేవుడిని మనకు నాన్న చూపించండి ఆ మార్గాన్ని. ఆ మార్గంలో మీరు నడుచుకోండి చెల్లె, ధైర్యంగా ఉండండి, ఏడవకండి. మీరు ఏడిస్తే ఆయన మనసుకు శాంతి సమాధానము ఉండదు. ఆయన చేయవలసినవి అన్నీ చేసిండు, అంతకంటే ఏం చేస్తాడు? అందుకోసము మీరు దయచేసి నాన్న కోసం ఏడవకండి, ధైర్యంగా ఉండండి. మేము ఇప్పుడు చెప్తాము, వెళ్ళిపోతాము, కానీ మీ ధైర్యం మీకే కావాలి. దేవుడు తప్పకుండా అట్టి ధైర్యాన్ని ఇస్తాడని నేను నమ్ముకుంటున్నా. అమ్మను మర్చిపోకండి దయచేసి. ఎటువైనా అమ్మ ఉన్నన్ని రోజులు అమ్మను చూసుకోండి. థ్యాంక్ యూ. మంచిది. ఇంకా ఎవరైనా చెప్పేవారు ఉంటే రండి. గోల్డీ
వినోద, దేవుని ఘనమైన నామానికి వందనాలు. కూడి వచ్చిన అందరికీ వందనాలు. తాతయ్య గురించి ఒకరోజు ఇట్లా మాట్లాడాల్సిన సిచ్యువేషన్ వస్తుందని ఎవరం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు మేము ఇంత హ్యాపీగా బ్రతుకుతున్నామంటే ద మెయిన్ పిల్లర్ తాతయ్యే. అది అందరికీ తెలిసిన విషయమే. తాతయ్య 6 మమ్మల్ని చాలా కష్టపడి పెంచి మేము ఈరోజు ఇంత హాయిగా ఇంత లగ్జరీగా బతుకుతున్నామంటే దాని వెనకాల ఉన్న ఆయనది చాలా పెద్ద కష్టం. దాన్ని అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే. నా జీవితంలో ఒక ఇన్సిడెంట్ చెప్పాలి తాతయ్య గురించి. తాతయ్య ప్రతిసారి నన్ను అక్క అక్క అని పిలుస్తుండే. ఇంతవరకు మా మమ్మీ వాళ్ళందరికీ కూడా ఆ విషయం తెలియదు కావచ్చు, చరికట్లు పిలుస్తాడు అని. చిన్ని పిన్నికి జ్యోతి పిన్నికి పెళ్లి కాకముందు నేనే చిన్నదాన్ని ఇంట్లో మొత్తం. అక్క వాళ్ళందరినీ నేనే అక్క అని అంటుంటే ఒకరోజు అక్క వాళ్ళందరూ బయటికి వెళ్ళి నన్ను తీసుకెళ్ళలేరు అనమాట. ఎవరు తీసుకెళ్ళకపోతే తాతయ్య నా పక్కన కూర్చుంటే తాతయ్య నేనే అందరికన్నా చిన్నదాన్ని. నేను ఎవరికి అక్కని కాదు, నన్ను ఎవరు కూడా తీసుకెళ్తలేరు, ఎటు ఆడిస్తారు. చిన్నదాన్ని ఇప్పుడు మమ్మీ వాళ్ళ దగ్గరనే వదిలిపెడుతున్నారంటే తాతయ్య అప్పుడు అరే నేను నీకు తమ్ముడిని రా, నువ్వు నాకు అక్కవి అని అప్పుడు స్టార్ట్ చేసిన తాతయ్య. ఇప్పటి వరకు నన్ను చనిపోయేంత వరకు తాతయ్య నన్ను అక్క అని పిలుస్తూ ఉండే. అసలు తాతయ్య లేని లోటు మాకెవరు తీర్చలేరేమో, కానీ తాతయ్య ఇచ్చిన జ్ఞానం అసలు స్కూల్లో నేర్చుకున్న పాఠాలే ఎక్కువ. ఆయన మాకు చిన్నప్పటి నుండి మేము సమ్మర్ హాలిడేస్లకి వచ్చినప్పుడల్లా మాకు చాలా జ్ఞానం నేర్పించి, చెప్పాలంటే ఇప్పుడు మీ అందరి ముందు నేను ఇలా నిల్చొని మైక్ పట్టుకొని మాట్లాడుతున్నా అంటే కారణం కూడా ఆయనే. ఆయన నేర్పించిన బోధనలు మేము ఎప్పటికీ మర్చిపోము. ఆయన చూపించిన దేవుని మార్గాన్ని కూడా మేము ఎప్పటికీ మర్చిపోము. ఈ చిన్న మాటలు దేవుడు దీవించింది కాక. మంచిది వినోద వచ్చింది. దేవుని నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నా. కూడి వచ్చిన అందరికీ మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినమున నిలబడి నా తండ్రి లేకుండా నేను మాట్లాడగలుగుతున్నాను. కానీ నా తండ్రిని చిన్ననాటి నుండి ప్రభు బోధలోను ప్రభువు జ్ఞానంలోను వాక్యంలోను పెంచినవాడు. ఏ రాత్రి అయినను ఏ పగలైనను తను ఏ చిన్న విషయమైనను ప్రార్థన చేసేవాడు. మేము చిన్నగా ఉన్నప్పుడు కూర్చొని నాన్న రాత్రింబగలు కష్టపడి పని చేస్తున్నావు, రాత్రి ఉంటలేవు నాన్న నన్ను అడిగినప్పుడు బిడ్డ నాలాగా మీరు కష్టపడొద్దు అని నన్ను తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నువ్వు చదువుకుంటే నువ్వు సంతోషంగా ఉండాలా, నువ్వు చదువుకుంటే ఉద్యోగం చేయాలని ఆశపడుతున్నా, నాలాగా నువ్వు కష్టపడొద్దు బిడ్డ, నేను రాత్రింబగలు కష్టపడుతున్నా కానీ ఎంత కష్టపడ్డా కానీ మీ కొరకే అని చెప్పి నువ్వు చదువుకుంటావా అంటే చదువుకుంటానా అని చెప్పి ఉన్నాను. అది ఎప్పుడు నాకు అనిపించేది, నా తండ్రి నాలాగా కష్టపడొద్దు అని చెప్పిండు. నేను కష్టపడి చదువుకోవాలా, ఒక పూట తిండి తినకుండా మంచిదే కానీ కష్టపడి చదువుకోవడానికి ఇష్టపడ్డాము. మేము ఎంత కష్టమైనా ఇప్పుడు ఉంది. మేము ఫస్ట్ జైత్యాల్లో నన్ను వేసిండు నాన్న, చాలా కష్టంగా ఉండేది అక్కడ. నన్ను పెద్ద చెల్లెను హాస్టల్లో వేసిండు. కష్టంగా అనిపిస్తుంది కానీ నాన్నకు చెప్పలేని పరిస్థితి. ఎందుకు అని అంటే ఆడపిల్లలముగా 6 ఉన్నాము. ఆడపిల్లలము మేము ఎక్కడ దూరం నడిచి వెళ్ళి కుక్కలగూడూరు స్కూల్లో 7th క్లాస్ వరకే ఉండేది. అక్కడికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉండేది. కొర్ర దాటిపోయేది వాగులు, అది వర్షము పడినప్పుడు అటు సైడ్ ఉండి ఏడ్చుకుంటూ ఉండేవాళ్ళము. అది తగ్గిన తర్వాత సాయంత్రం తీసుకొచ్చే వాళ్ళము. మా నాన్నను ఒకటి అడిగేది, నాన్న ఇక్కడ చదువుకోలేము, ఆడపిల్లలం కదా నాన్న, ఇక్కడ నన్ను హాస్టల్లో చదువుకుంటాము అని అడిగినప్పుడు నూకల ప్రకాశం అయ్య గారు మా నాన్న వాళ్ళ మామ ఎండపల్లి, తను ఏం చేసిండు, బిడ్డ నీకు కష్టమవుతుంది బిడ్డ హాస్టల్లో జాయిన్ చేద్దామని అంటే నేను నా పెద్ద చెల్లె ఇద్దరిని జాయిన్ చేసిండ్రు. తను వెళ్తూ వారము సైకిల్ వేసుకొని తను నా దగ్గరికి వచ్చేవాడు. నేను మండపంలో నిలబడి చూస్తూ వచ్చి వెళ్ళిపోతూ ఉంటే మండపంలో నిలబడి చూసేదాన్ని. నా తండ్రి ముందు బాయ్స్ హాస్టల్ ఉంటుంది, అంత దూరము వెళ్ళి
వెనుకకు మరి చూసినప్పుడు నేను ఆ మంటపంలో నిలబడి చూస్తూ ఉండేదాన్ని ఏడ్చుకుంటూ. తను తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చి, నాని ఏడుస్తున్నావా, ఉండడానికి ఇష్టం లేదా అని అడిగేది. నేను మా నాన్న వస్తూ ఉంటే దగ్గరకు వస్తూ ఉంటే కళ్ళు తుడుచుకొని, నాన్న నేను ఉంటా నాన్న అంటే, నువ్వు లోపలికి వెళ్ళట్లేదు, నువ్వు అట్లనే నిలబడి చూస్తున్నావు అని అంటే. చాలా కష్టపడ్డాము మేము జగిత్యాల హాస్టల్లో. అయినా కానీ ఏంది అంటే మాకు చదువు దూరము వెళ్ళాలా, ఎక్కడికి ఎండపల్లి కన్నా వెళ్ళాలా, పాతగూడూరు కన్నా వెళ్ళాలా. అప్పుడు నడిచి వెళ్ళడము, బస్సులు లేవు. కుక్కలగూడూరు అంటే భయంకరమైన పరిస్థితులు, అసలు ఎక్కడ వెళ్ళలేము. రాత్రిపూట వచ్చింది అని అంటే ఒక మగవాళ్ళు ఎవ్వరు ఇళ్లలో ఉండేవాళ్ళు కాదు, నక్సలైట్ ఏరియా అని. నేను హాస్టల్లో ఉన్నప్పటికైనాను తర్వాత అక్కడ 7th క్లాస్ ముగించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ గవర్నమెంట్ స్కూల్ దూరము వెళ్ళాలి అని అన్నారు. అప్పుడు ఏడ్చాను, దేవా నీ చిత్తమైతే నన్ను కరీంనగర్కు షిఫ్ట్ అయ్యవా, ఇక్కడి నుంచి నేను వెళ్ళలేను అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు నన్ను అద్భుత రీతిగా కరీంనగర్ హాస్టల్కు పంపించిండు. అక్కడ నేను ఇంటర్ వరకు నా చదువు ముగించుకున్నాను. దేవుడు నన్ను చాలా వాడుకున్నాడు అక్కడ. నిజంగా దేవుడు నా తండ్రిని ఒక సైకిల్ అది ఇప్పుడు పెద్ద బైక్ లాగా, మా చెల్లెను నన్ను వెనకాల సూట్ కేసులు పెట్టుకొని ముందొకరము వెనుకొకరము కూర్చుండేది. తను మాకు కిరాణం ఉండేది కాబట్టి కావలసిన సరుకులన్నీ కొనుక్కునేది, తీసుకొని జగిత్యాల నుండి ఇక్కడికి వచ్చేది. కరీంనగర్ నుండి వచ్చినా కానీ అదే విధంగా తీసుకొచ్చేది. తీసుకొస్తే ఎవరన్నా మాట్లాడినా, ఏందయ్యా నర్సయ్య నీ పిల్లల్ని అట్లా తీసుకొని వెళ్తున్నావు అని అంటే, అప్పుడు నడవడం కాబట్టి తను అంత కష్టపడైనా కానీ మమ్మల్ని ప్రతి వారము విజిట్ చేసి మాకు కావలసిన సమస్తమును కొనిచ్చి ఏ లోటు లేకుండా చూసుకొని, ఏ తండ్రి కూడా ఏ ఉద్యోగాలు చేసినా మేము కూడా మా తండ్రిలాగా మా పిల్లల్ని చూసుకోలేము. ఎందుకంటే అంత లగ్జరీగా పెంచితే అక్కడ హాస్టల్ ఉన్న వాళ్ళు కూడా, మీ డాడీ ఏమన్నా సింగర్ ఎంప్లాయా, గవర్నమెంట్ ఎంప్లాయా అని అడిగేవాడు. కానీ తను ప్రతినిత్యము ప్రార్థన చేస్తూ, తన పరుగులు తీస్తూ, తన జీవితకాలం అంతా మా పెళ్ళిళ్ళు అయ్యే వరకు, మా చిన్న చెల్లె పెళ్ళి అయినా కానీ తన కొరకు అయిపోయిన తర్వాత కూడా తన చాతగాని పరిస్థితిలో కూడా తను వ్యవసాయం చేస్తూ తన పని తను చేసుకుంటూ ఉండేవాడు. కానీ ఎవరిపై ఆధారపడడానికి, నా కష్టము నేను చేసుకోవాలా, నా బాధ్యతలను నేను నిర్వర్తించుకోవాలా అనే బాధ్యత కలిగిన తండ్రిగా మమ్మల్ని చదివిపించిండు, పెళ్ళిళ్ళు చేసిండు. ప్రతిదీ మా కొరకు తను నిద్ర ఆకలి లేకుండా రాత్రిపూట పంజగొట్టబోయేది. దినమంతా మేము బంతి కొట్టుకుందాము, కలువ పోయేది ఆడవాళ్ళతోటి. ఎవరెవరు ఏమో అన్న కానీ నాన్న అది ఎందుకు అని అంటే, అప్పుడు వచ్చే పైసలతోటి 6గురిని చదివిపించలేరు కదా. మా పెద్ద మామ వచ్చే అనేది, ఆడపిల్లలను చదివిపిస్తున్నావు, నీకేమన్నా పెడతారా, ఎందుకు చదివిపిస్తున్నావు అనేవాళ్ళు. మా నాన్న ఒకటే అనేది, నా కొడుకులైనా నా బిడ్డలైనా నా పిల్లలు, నా పిల్లలకు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, నాలాగా కష్టపడద్దు నా పిల్లలు తన ఉద్యోగం చేసుకొని మంచి భవిష్యత్తు వాళ్ళకు ఉండాలి అని అనేది. కానీ కొద్ది కాలము మా పిల్లలు అందరికి పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలై అందరున్న తర్వాత తను ఇప్పుడున్న వృద్ధాప్యంలో రాత్రి 1ంటికి మోకాళ్ళు ఉండేది, నిటారుగా మోకాళ్ళు ఉండి తెల్లవారుజాము వరకు ఒక్కొక్కరి పేరు వరుసన ప్రార్థన చేసేది. నాన్న మాకే ఉండొస్తలేదు నాన్న, నువ్వు అట్లేంది అంటే తనని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా తను మా కొరకు ప్రార్థన చేసిండు కాబట్టి అట్టి ప్రార్థనను బట్టి మేము ఈరోజు ఇంతగా ఆశీర్వదింపబడ్డాము. పిల్లలకు ప్రతి ఎగ్జామ్స్ అప్పుడు తాతయ్య మాకు ఎగ్జామ్ ఉంది తాతయ్య అని ఫోన్ చేసినప్పుడు ఉండి ప్రార్థన చేసేది, లేకపోతే మా ఇంటికి వచ్చేది, పిల్లల మీద చేతులుంచి ప్రార్థన చేసేది. లాస్ట్ టైం కూడా మొన్న వచ్చినప్పుడు ఏడ్చితే కూర్చొని అక్కడ కూర్చొని, ఇంకా నన్ను దేవుడు తీసుకుపోవాలనుకుంటున్నా బిడ్డ, నాతోటి అయితలేదు బిడ్డ, ఇది అవుతుంది, మీరు అన్నీ చేసిండ్రు కానీ నాతోటి అయితలేదు, భరించలేకపోతున్నా అంటే నా తండ్రికి అక్కడ మంచం వేసుకొని ఆ మంచాల పడుకుని దగ్గర ఇట్లా కూర్చుంటే మీద చెలేసి ప్రార్థన చేస్తున్నాడు.
అంటే ఆయనకు తన పిల్లలంటే ఎంత ఇష్టం, ఎంత ఆయనే ప్రతి విషయము దేవునికి చెప్పుతూ, ప్రతి విషయము దేవుని దగ్గర గోజాడుతూ, దేవుడు చూపించిన ప్రతి విషయాన్ని ప్రభా నా పిల్లలను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తూ అనేకులకు కూడా తను ఒక వార్తగానే తన జీవితం ఉండి ఉన్నది. ఇప్పుడు నేను చెప్పుకోవడానికి నేను ఎంతో సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. ఎందుకంటే నా తండ్రి ధైర్యవంతుడిగా ఉండి తనుండి దేవుడి అందు నీతి యథార్థత కలిగి దేవుని రాజ్యము కొరకు కూడా తను ఎంతో ప్రయాసర తండ్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఇచ్చిన చర్చి స్థలము నాకు ఇస్తానని కొని ఉంచిండు మా నాన్న. తర్వాత చర్చికి ఇచ్చిన బిడ్డ అంటే నాన్న నాకు ఇస్తానన్నావు కదా, చర్చికి ఇచ్చినావంటే దేవుడికి ఇస్తే నీకు ఇచ్చినట్టు కదా బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, వద్దు ఆ విషయంలో నువ్వేమనొద్దు అని. ఎందుకంటే నా తండ్రి చిన్ననాటి నుండి దేవునికి ఇయ్యడము, తర్వాత సేవకులు వచ్చిన ఆతిథ్యం ఇచ్చే కుటుంబంగా మమ్మల్ని ఇచ్చినందుకు దేవునికి వేలాది వందనాలు కూడా చెల్లించుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఉన్నాము అని అంటే ఈ ప్రాంతంలో మేము ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు నాతోటి చదువుకున్న వాళ్ళు అంటారు, నాకంటే పెద్దవాళ్ళు కూడా, మీ నాన్న చాలా కష్టపడి మిమ్మల్ని చదివిపించినందుకు మీరు మంచి భవిష్యత్తు మీకు ఇచ్చినందుకు నిజంగా మీ తండ్రికి మీరు రుణపడి ఉండాలి బిడ్డ అంటే మా నాన్న ఇవ్వడమే నేర్పించిండు. అందుకనే మా తండ్రి అడుగుజాడల్లో మేము నడవడానికి మేమున్న మా అక్క చెల్లెళ్ళందరము కానీ, నాకు మా అక్క చెల్లెళ్ళ పిల్లలు కానీ పిల్లల తరమును ఆశీర్వదించమని ప్రార్థన చేసిన నా తండ్రి అడుగుజాడల్లో మేము నడవగలుగుతాము అని మేము ఈ శోభాముఖంగా చెబుతున్నాను. మరియు నా తండ్రి ఎండపల్లిలో పుట్టినప్పటికీ కూడా ఎండపల్లి నరసయ్య అని కుక్కలగూడు ప్రాంతంలో కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఊరిలో కానీ ఎండపల్లి నరసయ్య అంటే అతనికి ఒక ప్రత్యేకమైన విలువ ఉంది తనకు. ఎందుకంటే తండ్రి ప్రతి విషయంలోనూ ప్రార్థన చేసేవాడు. కొంతమంది మా చెల్లెళ్ళ దాంట్లోనైనా మా దాంట్లోనైనా ఇక మీ నాన్న ప్రేయర్ స్టార్ట్ చేసిండు బస్ చెల్లిపోతుంది అని ఇట్లా కామెంట్ చేసినా కానీ నా తండ్రి ప్రార్థించేవాడుగా ఉన్నందుకు మేము చాలా సంతోషపడేదాన్ని. ఇప్పుడు నేను ప్రార్థన చేసిన మీ నాన్నలాగా చేస్తున్నావు అని మాట్లాడినా కానీ అది ప్రార్థన అనేది దేవునితోటి మాట్లాడము. దేవుడు దగ్గర మనం పెట్టిన ప్రతి మనవి దేవుడు ఒకరోజు మనకు సమయానుకూలంగా సమయోచితంగా సమకూర్చి జరిగించే దేవుడుగా నేను నమ్మిన కాబట్టి నేను ప్రతి దానికి ఎవరు ఏమన్నా కానీ నా తండ్రి ప్రార్థించడమే ముఖ్యము అని నేను నా పిల్లలకైనాను ఎవరు కామెంట్ చేసిన వాళ్ళకైనాను చెప్పేదాన్ని. తనేమి ఇవ్వకున్నా కానీ మాకు ప్రార్థన జీవితము, వాక్యములో చదవడము, వాక్యానుసారమైన జీవితమును మాకందరికీ మా నాన్న నేర్పించిన వాడు, మార్గదర్శకుడు. దాని విషయము నేను చెప్పగలను. నానమ్మను కూడా మంచిగా చూస్తే నేను అనేది ఏంది నాన్న అని అన్నప్పుడు, నీ దీర్ఘాయుష్మంతుడమైనట్లు నీ తల్లిని తండ్రిని సన్మానించుము. వాళ్ళు బ్రతికున్నప్పుడే వాళ్ళ బాగోగులు చూడాలి బిడ్డ, వాళ్ళు తిన్నప్పుడే వాళ్ళకు కావలసినది పెట్టాలి బిడ్డ. చనిపోయిన తర్వాత నువ్వు ఏం చేసినా, మేకలు కోసి ఏడ్చినా, నువ్వు సమాధి మీద ఎన్ని చేసి పెట్టినా కానీ అది తినలేరు కదా బిడ్డ. ఉన్నప్పుడే వాళ్ళను మంచిగా చూసుకోవాలి, మంచిగా ఉండాలి, వారితోటి సమయం ఇచ్చి వారు అనుభవాలను చెప్తూ ఉంటే నేర్చుకోవాలి. వాళ్ళు ఏ రీతిగా నడిచారో వారి విషయాలు వాళ్ళు అడిగి తెలుసుకోవాలి అని తను జరిగిన ప్రతి విషయాన్ని నాకు తెలియజేస్తూ, ఆయన జీవిత చరిత్ర అంటే చాలా భయంకరమైన పరిస్థితి అయినప్పటికీ నా తండ్రి ఏ రోజు కూడా మమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ఎన్నడూ వెనుకంచ వేయలేదు. ఎవరు చెప్పిన మాటలు కూడా వినకుండా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ దేవుడు చూపించిన మార్గంలో మమ్మల్ని పెంచుతూ తను ఇంతవరకు తను వెళ్ళే టైంలో కూడా నేను చెల్లె వచ్చింది ఆ రోజు వచ్చి ఏడుస్తూ, అక్క బాగాలేడక్క, ఏం తాగట్లేదక్క అంటే నేను అక్కడ కూర్చొని మరి ఎట్లా ఏం చేద్దాంరా అంటే మీరందరు రండక్క, ముందులాగా లేడక్క అని చెప్పినా కానీ నేను వీడియో కాల్ చేసినప్పుడు
ఇట్లా అని దేవుడు నన్ను తీసుకుంటుండని ఇట్లా చెప్పి కళ్ళు మూస్తే ఏడ్చిన నేను. అమ్మ ఎందుకమ్మా నానెందుకో కళ్ళు మూస్తున్నాడు, ఎందుకో పైకి చూపిస్తున్నాడు అంటే, ఏం కాదు బిడ్డ మంచిగానే ఉంటాడు ఏం కాదు అని. తనకు యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్లో కూడా దేవుడు కాపాడిండు. తర్వాత ఇక్కడ కరెంటు పట్టినప్పుడు కూడా దేవుడు కాపాడిండు. తర్వాత కరోనా టైంలో కూడా కాపాడిండు. కిడ్నీ స్టంట్స్ వేసినప్పుడు కూడా కాపాడిండు. మరణకరమైన స్థితికి వెళ్ళినప్పటికీ కూడా మేము ప్రార్థించి వేడుకున్నాము దేవుణ్ణి. దేవా మేము అనాథలుగా బ్రతకొద్దు ప్రభువా, నా తండ్రిని బ్రతికించవా, మాకున్నదే ఒక తండ్రి, ఆ తండ్రి ప్రార్థన చేయాలి మా కుటుంబం కొరకు అని, తను ప్రార్థించువాడుగా ఉండాలి అని మేమందరం ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు దేవుడు బ్రతికించాడు. కానీ ఈ సమయంలో దేవుడి సంకల్పంలో ఏది జరగాల్సి ఉందో దేవుని కార్యం అంటే తను చేయవలసిన ప్రతి పని ముగించుకున్నాడు. ఒకటి మాత్రం లోటు ఉంది నా తండ్రికి, మా పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలి చూడాలి అన్న ఆశ కలిగి ఉండే, కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరగలేకపోయింది. అదొకటి అసంతృప్తిగా ఉండి ఏమన్నాడంటే, దేవుని కార్యం ఏంటిదో మనం కనిపెట్టి ప్రార్థించాల బిడ్డ, దేవుడి ప్రణాళికలో ఏది ఉంటే అది జరుగుతుంది కానీ మనం అనుకున్నది ఏది జరగదు. దేవుని ప్రణాళిక కొరకు ప్రేయర్ చేయండి, దేవుడు అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్పి తను మమ్మల్ని బలపరిచిన నా తండ్రి ఇప్పుడు లేడు అని అనుకుంటే బాధగా ఉంది. కానీ దేవుని నమ్మిన బిడ్డలుగా దేవుణ్ణి నిరీక్షణ కలిగి రెండవ రాకడలో దేవుడు వచ్చినప్పుడు మృతులు తమ మృతులు లేపుకుంటారు. అప్పుడు మేము దేవుని దగ్గర నుండి నా తండ్రి వచ్చినప్పుడు మేము కూడా కలుసుకోవడానికి, నా తండ్రి నీతి యథార్థత కలిగి దేవుని రాజ్యములో ప్రవేశించడానికి ఏ రీతిగా బ్రతికిండో మా కుటుంబం అంతా కూడా మేము దేవుని చూడడానికి, నా తండ్రిని చూడడానికి, దేవుణ్ణి ఎదుర్కోవడానికి మేము సిద్ధపడు వారిగా ఉండినట్లు వచ్చిన సంఘము, వచ్చిన బంధుమిత్రులు అందరికీ నా తండ్రి సాక్ష్యం ఒక దేవుని మార్గముగా నేను తెలియజేయుచున్నాను. ప్రతి ఒక్కరము మనము నిరీక్షణ కలిగి దేవుని నీతి రాజ్యమును వెతికినప్పుడు దేవుడు మనకు సమస్తమునిచ్చి దేవుడుగా ఉన్నాడు మనకు. కానీ ధైర్యం కోల్పోయి బాధపడుతూ ఉన్నాము. కానీ నా తండ్రి ఎప్పుడైనా నా తండ్రిని నేను కలుసుకొనగలను అనే నిరీక్షణ కలిగి మా చెల్లెళ్ళైనా మేమందరము ఏకదాటిగా ప్రార్థన చేస్తూ, మేమందరము ఆడపిల్లలమైనప్పటికీ ఈ సంఘము కానీ ఈ అందరూ మా బంధుమిత్రులు, మా రక్త సంబంధులు, ఈ ప్రాంత ప్రజలందరూ మమ్మల్ని ఆదరించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. నా తల్లి